హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ అండ్ గ్లాంటో ఎడ్యు కిడ్స్ CEO అండ్ ఫౌండర్ వెంకటేశ్వర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను సార్. ఈ వర్డ్స్ కొంచెం అదేంటి అని తెలుసుకోవాలన్న ఎక్సైట్మెంట్ ఎక్కువైపోయింది నాకు. లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ ఏంటి సార్ ఇది? లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ అన్నది ప్రీ స్కూల్స్ అండి అవి. ఓకే. మనది కడపలో ఒక బ్రాంచ్ ఉంది అండ్ తిరుపతిలో కొత్తగా ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. ఓకే. కంప్లీట్ 100% ప్లేవే మెథడాలజీతో ఉండే ప్లే స్కూల్ అని చెప్పొచ్చు. ఓకే. జనరల్ ప్రీ స్కూల్స్ కంటే కదా మనము దీంట్లో బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ తోటే మన కరికులం డిజైన్ చేస్తున్నాము. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? 2022లో స్టార్ట్ చేశానండి. ఓకే. ఎందుకు స్టార్ట్ చేశారు? నా లైఫ్లో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో దాన్ని బేస్ చేసుకుని తీసుకొచ్చాను. ఓకే. జనరల్గా అయితే నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కాంట్రాక్టర్ ఫీల్డ్లో ఉండింది, ఎలక్ట్రికల్ అండ్ సివిల్ కాంట్రాక్ట్స్ చేస్తూ ఉండే. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత 2019లో నాకు ఒక పాప పుట్టింది. ఓకే. సో అదే టైంలో కోవిడ్ అనేది అందరికీ తెలిసిందే కదా. సో ఆ టైంలో ఏంటి అంటే ఎక్కువ టైం నేను మా పాపతో స్పెండ్ చేయటం వల్ల రియల్గా పిల్లలకి ఏం కావాలి అన్నది నాకు అర్థమైంది. ఓకే. సో అదే టైంలో నా వైఫ్ ఒక 14 years అకాడమిక్స్లో తను ఉంది. తను ప్రిన్సిపల్గా చేసింది, టీచర్గా చేసింది, ఫ్యాకల్టీగా, తనంతా కూడా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్. అదే టైంలో మేము ఒక హైదరాబాద్ బేస్డ్ కంపెనీలో నేను ఒక పార్ట్నర్గా ఉన్నాను, అది ఎడ్టెక్ సంబంధించింది. సో అప్పటికే నాకు స్కూల్స్ తోటి మనము కొన్ని మ్యాథ్ ల్యాబ్స్ అవి కూడా సప్లై చేయటం, వాళ్ళతోటి టీచర్ ట్రైనింగ్స్కి ఇన్వాల్వ్ అవటం. సో ఎడ్యుకేషన్ అలా నా లైఫ్లోకి ఎంటర్ అయింది, నేను వెళ్ళలేదు. సో నా లైఫ్లోకి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది అలా వచ్చింది. సో ఆ టైంలో రియల్గా మనకి డిజర్వింగ్ పిల్లలు ఎవరున్నారు అంటే కనుక కిండర్ గార్డెన్కి సంబంధించిన, అంటే అప్ టు 6 years అని చెప్పొచ్చు మనం. వాళ్ళలో ఆ డిజర్వింగ్నెస్ అనేది నాకు కనిపించింది. సో పిల్లల్లో ఏం కావాలి అన్న క్వశ్చన్ దగ్గర నుంచి, అసలు ఒక పేరెంట్గా నేను నా పాపకి ఏమి ఇవ్వాలి అన్న క్వశ్చను, తర్వాత అది ఎలా ఇవ్వగలుగుతాను, ఇప్పుడున్న సిస్టమ్ని మనం మార్చలేము. సో దెన్ కావాల్సిన సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకుంటే అయిపోతుంది కదా, సింపుల్. ఇప్పుడు మీరు ఒక సిస్టమ్ని క్రియేట్ చేశారా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. అదే మన పిల్లలు, మీకు అందరికీ ప్రేక్షకులు కూడా చాలామంది పిల్లలు ఉంటారు. చిన్నప్పుడు జానీ జానీ, ఎస్ పాప, వాట్ ఎవర్ ఇట్ ఈస్, చాలా రైమ్స్ అన్నీ కూడా ఉంటాయి. రియల్గా లైఫ్లో ఆ రైమ్తో ఏమన్నా ఉపయోగం ఉందంటారా? నథింగ్ అండి. మీ ఇంటర్వ్యూలో ఎప్పుడైనా సరే మీకు జాబ్ ఇవ్వాలి అనుకున్నప్పుడు కానీ, లేదంటే ఒక బిజినెస్ డీల్ మాట్లాడుకోవాలి, మీరు ప్రొఫెషనల్గా బిజినెస్ చేస్తుంటే ఎవరైనా రైమ్ గురించి అడిగారా? ఎవరైనా నెంబర్స్ గురించి అడిగారా? లేదు. ఎవరైనా ఆల్ఫాబెట్స్ వచ్చాని అడిగారా? లేదు. బట్ అది మాత్రమే కాదు కదా, అది కాకుండా అకాడమిక్స్ మాత్రమే కాకుండా మన లైఫ్లో మనకు కావాల్సినవి చాలా ఉంటాయి. దాన్ని స్కిల్స్ అంటాము. ఒక రెజ్యూమ్ తీసుకుని ఒక ఎంప్లాయీ HR దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ సర్టిఫికెట్స్తో వస్తారు, అందరూ మెరిట్తోనే వస్తారు. బట్ ఆ ఎంప్లాయీ అన్నది ఎవరికి ఇస్తారంటే ఎంప్లాయ్మెంట్ ఓన్లీ స్కిల్ ఎవరికి ఉంది అన్నది మాత్రమే చెక్ చేసి, కమ్యూనికేషన్ ఉందా, ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయగలుగుతాడా, తనకి ఆ కెపాసిటీ ఉందా, ఇవన్నీ చెక్ చేసి మనము ఎంప్లాయ్గా తీసుకుంటాం. అంటే ఈ స్కిల్స్ అన్నది ఎప్పుడు అవసరం అంటే ఒక 25 years తను ఒక డిగ్రీ తీసుకున్న తర్వాత లేదా MBA తీసుకున్న తర్వాత అప్పుడు స్కిల్స్ కోసం పరిగెట్టడం కరెక్టా? అసలు బయాలజికల్గా మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ స్టేజ్ ఏంటి, ఎన్ని ఇయర్స్ వరకు మన బ్రెయిన్ డెవలప్ అవుతుందని డాక్టర్స్ని అడిగితే వాళ్ళు చెప్పింది అప్ టు 8 years వరకు బ్రెయిన్ డెవలప్ అవుతుంది అన్నారు. సో ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, స్కిల్స్ మనము పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయడానికి, వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేయడానికి ఏ ఏజ్ కరెక్ట్ అంటారు? ఆబ్వియస్లీ 4-5 years. నేనైతే 2 to 8 years అంటాను. ఓకే. సో 2 to 8 years వరకు పిల్లలు ఏం చేస్తున్నారు, ఆ జానీ దగ్గర ఆగిపోయినారు. అవును. సో అది కాదు కదా, ఆ టైంలో మనం స్కిల్స్ వాళ్ళలో ఇన్బిల్ట్గా ఉన్న స్కిల్స్ కావచ్చు, మనము ఇన్కల్కేట్ చేసే స్కిల్స్ కావచ్చు, వాళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో నా స్కూల్ని నార్మల్ స్కూల్ కంటే విభిన్నంగా ఒక ఆఫీస్ క్యాబిన్లా ఉంటుంది నా స్కూల్ అయితే జనరల్గా పిల్లలు అనుకుంటారు ఒక రూమ్లో ఒక 10 members 15 members, ఒక టీచర్,
నో, ఆఫీస్ కార్పొరేట్ క్యాబిన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది, అదే నా స్కూల్. ఓకే. కంప్లీట్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ 3 years ఆఫ్ ప్రీ స్కూల్ కడపలో వచ్చిన ఎక్స్పీరియన్స్ తోటి ఇంకొకటి తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాం మనమే. వావ్ సార్. మా ఫ్రెండ్ ఉన్నారు, ఆయనతో కలిసి మనం స్టార్ట్ చేస్తున్నాం తిరుపతిలో. ఓకే. యా. సో ఇంకా ఇందులో జాయిన్ అవుతున్న పిల్లలు స్కిల్స్ డెవలప్ చేస్తున్నారు అని అంటున్నారు కదా, సో స్కిల్స్ అనేసరికి ఏమేమి వస్తున్నాయి సార్ యాక్టివిటీస్ ఇందులో? యాక్టివిటీస్ ఎలా ఉంటాయంటే, ఒక విషయాన్ని మీరు ఒక రకంగా అర్థం చేసుకుంటారు, నేను ఒక రకంగా అర్థం చేసుకుంటాను, మన ప్రేక్షకులు ఇంకొక రకంగా అర్థం చేసుకుంటారు. అంటే ఒక విషయం గురించి 360/360 degrees అవేర్నెస్ తోటి ఆలోచనని ఇన్కల్కేట్ చేస్తాం. ఏ అన్నది మీరు ఎలా రికగ్నైజ్ చేస్తారు? మేబీ ఒక ఏ అనే లెటర్ని చూసి మీరు రికగ్నైజ్ చేయొచ్చు, రైట్? యాపిల్ని ఎలా రికగ్నైజ్ చేస్తారు? కలర్ని చూసి ఐడెంటిఫై చేయొచ్చు, లేదా షేప్ని చూసి, లేదా టేస్ట్ చూసి. డిఫరెన్స్ అయితే ఉంది కదా. చిన్నపిల్లల ఏజ్ గురించి నేను మాట్లాడుతున్నాను, మీకు నాకు అయితే అవేర్నెస్ ఉంది, బట్ వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేసేది రకరకాలుగా ఉంటుంది. ఏ ఫర్ యాపిల్ అని ఎందుకు చెప్పాలి, ఏ ఫర్ ఏరోప్లేన్ చెప్దాం, కొద్దిగా బెటర్గా ఉంటుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా ఫ్యూచర్లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యాపిల్తో ఎందుకు ఉండాలి, ఏరోప్లేన్ అంటే అట్లీస్ట్ జెట్ అన్న కొనుక్కుంటాడు కదా ఫ్యూచర్లో అనేది నా మెయిన్ కాన్సెప్ట్, రైట్? అట్లీస్ట్ థాట్ అయినా మనం చిన్నప్పుడు నేర్పిద్దామండి, తప్పేముంది? ఇది ఇలా నేర్పించకూడదని ఎక్కడన్నా ఉందా? యాపిల్ వరకే ఆగిపోదామా మనము? ఆడి బెంజ్ ఏరోప్లేన్ దగ్గరికి వెళ్దామా? సో చాయిస్ అన్నది పేరెంట్స్ అండి. ఎవరైనా కిడ్ బాగుండాలని కోరుకునేది ఈ ప్రపంచంలో ఇద్దరండి. ఆ కిడ్ పేరెంట్సే, ఫాదరు మదరు మాత్రమే ఆ కిడ్ బాగుండాలని రియల్గా 100% కోరుకుంటారు. బట్ వాళ్ళకి చాయిస్ లేకుండా సిస్టమ్ రెడీ చేసినాం, ఇది ఈ కరికులం ఇంతే, సో మీకు నచ్చినా నచ్చకపోయినా మీరు ఇదే నేర్పించండి, సో ఇది కాదు కదండి. సో అక్కడి నుంచి నాకు ఆ థాట్ వచ్చింది, ఆ సిస్టమ్ని మనం క్వశ్చన్ చేసే బదులు మనమే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, ఎందుకు మనము కావాలనుకున్న దానికి అడగటం, మనమే ఇచ్చేస్తే అయిపోతుంది కదా. దెన్ అక్కడి నుంచి నాకు ఆలోచన, ప్రీ స్కూల్ పెట్టాలి, దీని మీద రీసెర్చ్ చేయాలి. సో పిల్లల గురించి అండి, నాది గురించి అయితే ఇన్స్పిరేషన్ ఏం లేదు, పిల్లలు డిజర్వింగ్ అండి. సో వాళ్ళ కోసం ఏం చేసినా తప్పలేదు అనుకున్నాను. సో మనం పెట్టేది ఏంటంటే, లైఫ్లో కొంత సమయాన్ని పెడుతున్నాము. ఆల్మోస్ట్ 7 years పెట్టున్నాను నేను దాని మీద. సో 7 yearsలో మన స్కూల్లో వచ్చిన రిజల్ట్స్ తోటి మనం ఇప్పుడు తిరుపతిలో పెట్టాము. బట్ ఈ సిస్టము మనము స్కూల్స్ వరకే కనుక పెట్టుంటే ఇది ఒక రోజున కొంతవరకే లిమిట్ అయిపోతుంది. బట్ నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే, ప్రతి ఇంట్లోనే మన సిస్టమ్ ఉండాలి, అండ్ టీచర్గా వాళ్ళ మదరు ఫాదరే ఉండాలి అనే దానికోసం నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. వావ్, రైట్. సో గ్లాంటో ఎడ్యుకిడ్స్ అని ఒకటి విన్నాము, అదే చెప్పాను నేను ఇంట్రోలో కూడా. ఈ గ్లాంటో ఎడ్యుకిడ్స్ అంటే ఏంటి సార్? నా స్కూల్లోకి వచ్చారనుకోండి, లిటిల్ జీనియస్ కిడ్స్ వరల్డ్ స్కూల్లో చదువుతున్నారు మీ పిల్లలు అంటాము. అదే నేను దూరంగా ఉన్నాను, దగ్గరలో లేను, మీ ఇంటికి దగ్గరగా, మేబీ మీ ఆఫీస్కి దగ్గరగా నా బ్రాంచ్ లేదు, నేను లేను. బట్ మీరైతే మీ పిల్లలతో ఉన్నారు కదా. సో నా స్కూల్ సెటప్ ఏదైతే ఉంటుందో, ఆ ఏజ్కి కావాల్సిన ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఒక 40+ వేరియస్ ఆబ్జెక్ట్స్ మన దగ్గర ఉంటాయి. అవి ఒక కిట్ రూపంలో పేరెంట్కి ఇచ్చేస్తున్నాను. ఓకే, బట్ పేరెంట్ ఇక్కడ టీచర్ అయితే కాదు. నెక్స్ట్ క్వశ్చన్ మీ దగ్గర అదే ఉంటుంది, బట్ నేను ఆన్సర్ చేస్తాను. సో మేము మా స్కూల్లో పిల్లలకి ఎలా టీచింగ్ చెప్తున్నామో, అంటే ఒక ఫ్లాష్ కార్డ్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఒక మెథడాలజీ ఉంటుంది కదండి. సో లేదా ఒక బాల్ని ఎలా తీసుకెళ్తున్నాం, ఒక ఆబ్జెక్ట్ని ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం స్కిల్స్ పెంచడానికి. సో దాని ట్రైనింగ్ వీడియో పేరెంట్కి యాక్సెస్ ఇచ్చేస్తున్నాం త్రూ అవర్ యాప్ ద్వారా. ఓకే, ఇక్కడ మీరు పేరెంట్కి ఫస్ట్ క్లాస్ ఇస్తున్నారు, పేరెంట్ని కిడ్ని ప్రాపర్ వేలో చూసుకోండి అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఖచ్చితంగా అండి. ఓకే, పిల్లలు ఎవరికి కావాలంటే పేరెంట్స్కే కదండి. అంతే కదా. సో అక్కడ మెయిన్ ఇంకొక బర్నింగ్ ఇష్యూ కూడా ఇవాళ ఉంది. ఇక్కడ టైం అన్నది ఎక్కువ లేదు పేరెంట్స్కి పిల్లలకి. పిల్లలు దానివల్ల ఏమవుతున్నారంటే స్క్రీన్కి ఎడిక్ట్ అవుతున్నారు అన్నది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో బర్నింగ్ ఇష్యూ. సో స్క్రీన్ని అవాయిడ్ చేయటం అన్నది నేనైతే బ్లైండ్గా అయితే అనను, ఎందుకంటే టెక్నాలజీ అడాప్ట్ చేసుకోవాలి, పిల్లలు టెక్నాలజీని తీసుకుని వాళ్ళ లైఫ్ డిజైన్ చేసుకోవాలి అంటే గ్యాడ్జెట్స్ దూరంగా పెడితే సరిపోదు. బట్ ఎలా ప్రాపర్గా మనము వాళ్ళకి ఇవ్వాలి అన్న దాంట్లోనే మొత్తం మ్యాజిక్ ఉంటుంది. సో నేను బ్లైండ్గా అయితే స్టేట్మెంట్ ఇవ్వను, గ్యాడ్జెట్కి దూరంగా ఉంచండి, ఫోన్కి దూరంగా ఉంచండి, ట్యాబ్కి దూరంగా ఉంచండి, టీవీకి దూరంగా ఉంచండి అని నేను అన్నాను. అలా అనుకుంటే మనము 1950లోనే ఉండాలి, బట్ మనము 2025లో ఉన్నాము, అండ్ 2050కి ప్లాన్ చేస్తున్నాము మన పిల్లల ఫ్యూచర్. బట్ అలాంటి తప్పులు మనం చేయకుండా వాళ్ళని ప్రాపర్ గైడెన్స్ తోటి వాళ్ళని మానిటర్ చేసుకుంటూ
అట్ ది సేమ్ టైం వాళ్ళు స్కిల్స్ ఎన్హాన్స్ అయ్యేటట్టుగా. సో ఈ ఆబ్జెక్ట్స్ తోటి వాళ్ళు టైం స్పెండ్ చేస్తే కనుక పిల్లల్లో ఉండే మెయిన్ ఒక ముఖ్యమైన లక్షణం ఏంటి అంటే వాళ్ళ కొత్తది ఏదైనా సరే ఎక్స్ప్లోరేషన్ 100% ఫోకస్తో చేస్తారు. అవును. సో ఒక విషయాన్ని మనం కొత్తగా వాళ్ళ లైఫ్లోకి తీసుకెళ్తే, అది కూడా ఒక పేరెంట్, తల్లి చిన్నప్పటి నుంచి పెంచి తను చూసుకున్న తల్లి లేదా తండ్రి ఎవరైతే పేరెంట్ ఉంటారో ఇద్దరు తీసుకెళ్ళి ఒక స్కిల్ నేర్పిస్తుంటే అండ్ ఆ ఫోకస్, ఆ ఇన్వాల్వ్మెంట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ తను స్కిల్ అయితే కనుక చాలా అప్డేట్ చేసుకుంటాడు.